మనకి ఈ డివైస్ వచ్చేటప్పటికి ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్, ఇది ఐఫోన్ 15 ప్రో, అలాగే ఇది వచ్చేటప్పటికి ఐఫోన్ 14. ఈ 3 డివైజెస్ కూడా లైక్ ఈ సిమ్స్ ఉన్నవే, అంటే ఇండియన్ సిమ్స్ కాదు. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ అలాగే సిమ్ లాక్ ఉంది. ఇది వచ్చేటప్పటికి మనం ఏం చేసామంటే ఇండియన్ ఎయిర్టెల్ సిమ్ మనం యాక్టివేట్ చేసాం. అలాగే వచ్చేటప్పటికి నెట్ కూడా ప్రాపర్గా పనిచేస్తుంది. అలాగే కాల్స్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా కాల్స్ అయితే వెళ్తాయి. ఇంటర్నేషనల్లో తీసుకున్నారు కనుక ఫిజికల్ సిమ్ స్లాట్ అయితే లేదు, దీనికి ఫిజికల్ సిమ్ స్లాట్ అయితే లేదు, కంప్లీట్గా ఫిజికల్ సిమ్ స్లాట్ అయితే లేదు. ఇది వచ్చేటప్పటికి ఇది ఓకే. అలాగే ఇది వచ్చేటప్పటికి ఏంటంటే ఈ డివైస్ వచ్చేటప్పటికి ఐఫోన్ 15 అలాగే ఇది కూడా సిమ్ లాక్డ్. ఈ డివైజ్ను కూడా మనం ఏం చేసామంటే ఈ సిమ్ నుంచి ఫిజికల్ సిమ్ కన్వర్ట్ చేసి ఇండియన్ జియో, దీనికి కూడా సిమ్ స్లాట్ అయితే ఎక్కడా లేదు, కంప్లీట్గా దీనికి కూడా ఎక్కడ కూడా లేదు. ఇది వచ్చేటప్పటికి ఐఫోన్ 14, ఇది కూడా అదర్ కంట్రీలో తీసుకున్నదే. దీనికి ఐఫోన్ 14 అలాగే సిమ్ లాక్డ్. దీన్ని కూడా మనం ఈ సిమ్ నుంచి ఫిజికల్ సిమ్ చేసి ఇండియన్ సిమ్ యాక్టివేట్ చేసాం. దీనికి కూడా సిమ్ స్లాట్ అయితే లేదు. మనకి ఐఫోన్ రిలేటెడ్ కానీ ఆండ్రాయిడ్ రిలేటెడ్ కానీ ఎలాంటి సర్వీస్ కావాలన్నా మన స్టోర్ నేమ్ వచ్చి ప్రసాద్ హెల్త్ కేర్, డాబా గార్డెన్ మెయిన్ రోడ్, వాయి.